శుభోదయం. ఈరోజు ఒక మంచి పాఠం గురించి మనము తెలుసుకుందాము. పరిశోధన అనేది చాలా రకాలుగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే మనము ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ అనే కానివ్వండి, లేకపోతే ఫీల్డ్ వర్కే కానివ్వండి, లేకపోతే సర్వే రీసెర్చే కానివ్వండి, ఓపెన్ క్వశ్చనరీ మెథడ్ అనండి, ఇట్లా రకరకాలుగా మనకు రీసెర్చ్ అనేది చాలా చాలా సాధనాలు వాడతారు. ఆంథ్రోపాలజీలో అయినా కానీ, సోషియాలజీలో అయినా కానీ రీసెర్చ్ అంటే దానికి రకరకాలైనటువంటి పరికరాలు వాడడం అనేది మనకు మామూలుగా సోషలాజికల్ ట్రెడిషన్లో అంటే సామాజిక శాస్త్ర ట్రెడిషన్లో మనకు తెలుస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఫీల్డ్ వర్క్, నోట్స్ రాసుకోవడము, ప్రీ సర్వే చేయడము, ఇట్లాంటివన్నీ కూడా రీసెర్చ్లో మీరు ఏ రీసెర్చ్ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా మనకు పనికొస్తాయి. అంటే నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈ యొక్క పాఠం చెప్తున్నాను ఈరోజు మనకు మీ అందరికీ. అయితే ఈ యొక్క ఇప్పుడు ఒక పరిశోధన చేయాలంటే చాలా రకాలైనటువంటి మనకు పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఫీల్డ్ వర్క్ ఒకటి, ఎథ్నోగ్రఫిక్ అకౌంట్ ఒకటి, ఆ తర్వాత హార్మ్ చైల్డ్ రీసెర్చ్ అని, లేదంటే సెకండరీ లైబ్రరీలో కూర్చొని జస్ట్ నోట్స్ రాసుకోవడం, సెకండరీ రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటారు. అది కూడా పరిశోధన. ఇప్పుడు చాలా మంది లిటరరీ పీపుల్ లేకపోతే వేరే సాహిత్యవేత్తలు వాళ్ళు ఎక్కువ ఫీల్డ్ వర్క్ చేయరు. వాళ్ళు ఉన్న పుస్తకాలని ఎవరెవరు ఏ కవితలు రాశారు, ఏ కవిని రాయడం కూడా అదొక పరిశోధనగా తెలుస్తుంది. అంటే మొత్తంగా పరిశోధన అనేది రకరకాలైనటువంటి సాధనాలు వాడతాయి, ఈ పరిశోధనలో వాడతారు. అందులో మనకు ఆంథ్రోపాలజిస్టులు అయితే వాళ్ళు ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ వాడతారు. ఇప్పుడు మార్గరెట్ మీడ్ కానివ్వండి, లేకపోతే మాలినోవ్స్కీ కానివ్వండి, లేకపోతే లెవిస్ట్రాస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా రకాలైనటువంటి ఎథ్నోగ్రఫిక్ అకౌంట్స్ వాడారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే హేమంత్ డార్క్ కానివ్వండి, లేకపోతే ఇంకొంచెం మంది ఫేమస్ చాలా ప్రముఖమైనటువంటి ఆంథ్రోపాలజిస్టులు కానీ, సోషియాలజిస్టులు కానీ రకరకాలైనటువంటి రీసెర్చ్ పరికరాలను వాడతారు. ఇక్కడ మీకు ఈరోజు విచిత్రంగా మీకు ఒకటి కొత్త విషయం చెప్పాలి. అంటే ప్రపంచం మొత్తం మారుతూ ఉంది. ఒకప్పుడు నోట్స్ వాడేవాళ్ళు, ఒకప్పుడు మొత్తం రాసుకునే వాళ్ళు. ఈరోజు పరిస్థితి ఏంటి అంటే మెటమార్ఫసిస్ అవుతుంది. అంటే ఒక రూపాంతరం చెందుతా ఉంది. ఈరోజు రీసెర్చ్ పరికరాలు కూడా చాలా మారిపోయాయి. ఫోటోగ్రఫీ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక పరిశోధన అంశంగా ఈరోజు మనకు ముందుకు వస్తుంది. సోషియాలజీలో ఈ ఫోటోగ్రఫీ, ఆ తర్వాత ఎథ్నోగ్రఫిక్ అకౌంట్, ఫిల్మ్ మేకింగ్, ఇవన్నీ కూడా యాడెడ్ టు ది రీసెర్చ్ అన్నట్టు ఈరోజు అవన్నీ కూడా ఒక అనుబంధంగా ఈరోజు చాలా ముందుకు వస్తున్నాయి. మీ అందరికీ ఇక్కడ కొత్త కొన్ని విషయాలు చెప్పాలి. మీరందరూ చాలా మంది సినిమాలు చూసే ఉంటారు. ఎట్లా అంటే విలేకరులు కంపల్సరీ ఒక కెమెరా పెట్టుకుంటారు. పోతా రాస్తాడు, ఒక ఫోటో తీస్తాడు, కింద ఒక మ్యాటర్ రాస్తాడు. అది జర్నలిజంలో కానివ్వండి, లేకపోతే పరిశోధన విషయాల్లో కానివ్వండి, లేకపోతే సోషియాలజీ రీసెర్చ్ కానీ, ఆంథ్రోపాలజీ రీసెర్చ్ కానీ, అంతెందుకు హిస్టరీలో రీసెర్చ్ చేయాలనుకున్నా కానీ, లేదా జియాలజీలో చేయాలనుకున్నా కానీ, లేకపోతే సైన్సెస్లో చేయాలనుకున్నా కానీ, ఎందులో చేయాలనుకున్నా కానీ ఈ యొక్క ఫోటోగ్రఫీ అనేది కూడా చాలా ప్రముఖంగా మనకు ఒక సాధనంగా, ఒక పరిశోధన సాధనంగా మనకు ఈరోజు అది ఉపయోగంలోకి వచ్చింది. ఎట్లా అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మీరు ఒక అవినీతి జరుగుతుంది అనుకోండి. ఒక మోహన్ లాల్ సినిమాలో ఏంటంటే బ్లాక్ మనీ అనే సినిమాలో వాడు ఒక విలేకరిగా ఉంటాడు. ఒక బీబీసీలో దేనికి విలేకరిగా ఉంటాడు. అతను ఒక ఎమ్మెల్యే, ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ఈ యొక్క అవినీతి డబ్బుని ఒక ఫోటో తీస్తారు. ఆ ఫోటో అనేది కీలకం అన్నమాట అక్కడ. అంటే మనకు పరిశోధనలో అది మనం ఎట్లా చూపిస్తాం, మనకు ఎవిడెన్సెస్ ఎట్లా చూపిస్తాం. వీడి ఈ పలానా ఎమ్మెల్యే అవినీతిపరుడు, పలానా మంత్రి అవినీతిపరుడు అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? అది జరుగుతున్న సందర్భంలో మనం కనుక ఒక ఫోటో తీసాం అనుకోండి, లేకుంటే దాన్ని పిక్చరైజ్ చేసాం అనుకోండి, అది అక్యురసీ చూపిస్తుంది మనకి. అంటే కరెక్ట్గా ఉన్నట్టు మన కళ్ళం గట్టిని అది ఆ యొక్క ఫోటో కానీ అది కానీ చూపిస్తుంది. ఇంకొకటి ఫోటో యాజ్ ఎ రీసెర్చ్ టూల్కి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. మమ్ముట్టి నటించిన ఒక సినిమాలో అది ఎంతకీ ఆ కేసు తేలకపోతే ఆ ఫోటోను చూసేసి ఆ ఫోటో యొక్క పరిశీలన, అంటే 3 గంటల టైంలో ఆ టైంలో ఉంటే ఆ నీడను బట్టి ఇది డే టైంలో చేశారు కాబట్టి ఇది అని అట్లా ఆ ఫోటోను బట్టి మమ్ముట్టి ఆ యొక్క నేరాన్ని, వాడు ఎవడైతే ఆ నేరాన్ని చేశాడో అని పట్టుకోవడం జరుగుతుంది. అంటే నేర పరిశోధనలో లేకపోతే ఒక మన జర్నలిస్టిక్లో దాంట్లో కానివ్వండి, ఈ కెమెరా, ఈ ఫోటోలు అనేవి చాలా చాలా ప్రముఖ పాత్రను వహిస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా
ఒక సామాజిక మన జర్నలిజంలో అంటే పత్రికా రంగంలో, లేకుంటే పరిశోధనా రంగంలో, నేర పరిశోధనలో, లేకుంటే అంతరిక్షంలో, అంటే వేరే గ్రహాలలో అసలు మనకు వాటర్ ఉన్నాయా లేవా, మనిషి జీవించడానికి అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా మనకు ఫోటోల ద్వారా, ఫోటో రీసెర్చ్ ద్వారానే తెలుస్తుంది. అంతేందుకు మనకు నాసా కానివ్వండి, లేకుంటే అమెరికన్ వాళ్ళు కానీ, మన ఇస్రో కానివ్వండి, ఇప్పుడు అంతరిక్షంలోకి పంపిస్తారు. అక్కడ రకరకాలైనటువంటి ఫోటోలను తీసేసి పంపిస్తూ ఉంటారు. అంటే అక్కడ మనం నివాసయోగ్యంగా ఉందా లేదా, అంగారక గ్రహం కానీ, ఇంకా వేరే గ్రహాలు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, చంద్రుడి పైన పోతే మనకు నీళ్లు ఉన్నాయా లేవా అనేది, ఇవన్నీ కూడా ఎట్లా తెలుస్తాయి అంటే నాసా అయినా, ఇస్రో అయినా, ఇంకా ప్రపంచంలో రష్యన్ అది అది పరిశోధన కేంద్రమైన ఏవైనా కానీ ఒక ఫోటో ద్వారానే మనకు అది అర్థమవుతుంది. అంటే అక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇలా అసలు మనం నివాసయోగ్యం ఉందా లేదా, ఇప్పుడు వేరే దేశం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనకు ఇవన్నీ తెలుస్తాయి. అంటే ఇక్కడ నేను ఇవన్నీ చెప్పదలుచుకున్నాను. ఎందుకు చెప్పానంటే ఈ ఉదాహరణలన్నీ, ఒక ఫోటో కెమెరా అనేది మొత్తం ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుందని మరో రకంగా చెప్పుకోవచ్చు. అంటే అన్యాయంగా ఇప్పుడు మన కన్ను ఎట్లయితే ఉందో అదేవిధంగా కెమెరా కన్ను అనేది ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తుంది, అంటే పరోక్షంగా శాసిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకనే మిషెల్ ఫూకో అంటాడు, వీఆర్ లివింగ్ అండర్ ది సర్వేలెన్స్ సొసైటీ అని. సర్వేలెన్స్ అంటే మనం ఒక కెమెరా కన్నులో మనం బతుకుతున్నాం. మీరు ట్రాఫిక్కి వెళ్ళండి, అక్కడ కెమెరా ఉంటుంది. మీరు సినిమా థియేటర్కి వెళ్ళండి, అక్కడ కెమెరా ఉంటుంది. బస్ స్టాండ్లోకి వెళ్ళండి, అక్కడ ఒక కెమెరా ఉంటుంది. అది ఫోటోలు తీస్తూ ఉంటుంది. అంటే ఇట్లా ఫోటో అనేది ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తుంది, రూల్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అది మనం చూడడానికి చాలా సాదాసీదాగా ఉంది. ఈసారి ఏం చెప్తున్నాడులే, ఈ యొక్క ఫోటో ఎట్లా మనిషిని, సమాజాన్ని కంట్రోల్ చేస్తుందని చెప్పుకోవడం అనేది మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. అంతేందుకు ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. చెప్పిన తర్వాత మనం ఇంకొంచెం ముందు పాఠంలోకి వెళ్దాం. ఈ రోజు మీరు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనం రేషన్ షాప్లో తీసుకోవాలి, మన బియ్యం తీసుకోవాలనుకున్నా కానీ ఫోటోలు అవసరం, వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలన్నా ఫోటోలు అవసరం, ఇట్లా లేకుంటే ఫింగర్ ప్రింటింగ్ అవసరం. ఈ రకంగా ఫోటో అనేది మొత్తం సమాజాన్ని ఈ రోజు నడిపిస్తుంది. అంటే ఇది పరిశోధనలో కానీ, లేకపోతే పత్రికా పరిశోధనలో కానివ్వండి, లేకపోతే సామాజిక పరిశోధనలో కానివ్వండి, ఇది ఒక కీలకమైన శక్తిగా, ఒక కీలకమైన సాధనంగా ఈ రోజు ఫోటోగ్రఫీ అనేది మనకు ఏర్పడ్డది. అంతేందుకు మనం ఎక్కడ పోతే అక్కడ సెల్ఫీలు తీసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు చార్మినార్ చూడంగా ఒక సెల్ఫీ కొడతాం. ఫ్రెండ్స్ ఎవరైనా పాత ఫ్రెండ్స్ అవ్వకపోతే ఒక సెల్ఫీ కొట్టుకుంటాం, కెమెరా పెట్టుకుంటాం, మనం సెల్ఫీ తీసుకుని అది ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాం. అంటే అది ఎందుకు చెప్తుంది అంటే ఇది ఒక ఖచ్చితత్వాన్ని, మనం అది మారుతున్న సమాజాన్ని తెలియజేస్తుంది. అంటే కెమెరా అనేది ఒక ఖచ్చితత్వాన్ని, అంటే ఒక సున్నితత్వాన్ని, ఒక ఖచ్చితత్వాన్ని అనేది అది మనకు చూపిస్తుంది. ఈ యొక్క ఫోటోలను చదవడం ద్వారా, ఈ యొక్క ఫోటోలను మనం పరిశీలించడం ద్వారా కూడా సమాజం అనేది ఏ రకంగా మార్పు చెందింది. మీరు క్రికెట్ హిస్టరీ తీసుకోండి, భారతదేశ చరిత్ర తీసుకోండి, 1948 లేకుండా అంతకుముందు అక్కడి నుంచి ఫోటోలు మనం కనుక చూసుకుంటూ వస్తే గాంధీజీ గారి టైము, అది లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆ తర్వాత చరణ్ సింగ్, ఇట్లా భారతదేశం ఏ రకంగా, ఇందిరాగాంధీ టైము, ఇందిరాగాంధీలో టైం, ఎమర్జెన్సీ టైం, ఇట్లా రకరకాలుగా మనం ఫోటోల ముందు చూస్తే, అంటే ఫోటోజెనిక్ హిస్టరీ అనేది కనుక మనం భారతీయ చరిత్రను ఫోటోల ద్వారా కూడా చూడవచ్చు. అదేవిధంగా సామాజిక శాస్త్రాలు మరియు మానవాభివృద్ధి శాస్త్రాలలో ఈ ఫోటోగ్రఫీ అనేది ఒక ప్రముఖమైనటువంటి సాధనంగా ఇది ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక కెమెరా ఈరోజు చాలా చాలా పరిధుల్ని, అంటే ఫ్రాంటియర్స్ ఆఫ్ రీసెర్చ్ని మార్చిందని చెప్పవచ్చు. అంటే మన పరిశోధనకు ఉండేటువంటి వాటిని ఫ్రాంటియర్స్ అంటే ఆ యొక్క గీతను చెడిపేసి ఒక కొత్త నూతన పరిశోధనగా కెమెరా అనేది మనకు చాలా ఈరోజు పైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క దృశ్యం, ఈ యొక్క కెమెరా అనేది అసలు పుట్టుక ఎట్లా జరిగింది, దీని యొక్క ఆవిర్భావం ఎట్లా జరిగింది, అది రకరకాలుగా మానవ జీవితంలోకి ఎట్లా ఎంటర్ అయింది, అది ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి పాత్రను పోషించింది, అసలు మొదటి ఫోటోగ్రాఫ్ ఎవరు తీశారు, ఆ తర్వాత దాని మొదటి ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత అది మొదట్లో ఎట్లా ఉండేది, వీటన్నిటికీ మనం కనుక కొంచెం లోతుగా కనుక చూస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే, మొదటిసారిగా ఏం జరిగింది అంటే, మొదటిసారిగా ఇప్పుడు మనకు ఇల్లు ఉందనుకోండి, ఇంట్లో ఒక చిన్న కన్నం, మన తలుపు కనుక ఒక చిన్న కన్నం ఉందనుకోండి, ఆ కన్నంలోకి వెళ్ళి ఇప్పుడు సూర్యరశ్మి ఇట్లా ఇంట్లో పడ్డప్పుడు అది ఆ గోడకు పడి అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడున్న వస్తువుల మీద పడి అది వేరే, అది దాని యొక్క ఇమేజ్ పక్క గోడ మీద పడుతుంది. ఇది ప్రాథమికంగా కెమెరాను కనుక్కోవడానికి మనకు ప్రధానంగా అది పనిచేసింది అనేది మనకు ఇక్కడ మన పాఠం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఈ యొక్క సూర్యరశ్మి ఒక రంధ్రంలోకి వెళ్ళి పడ్డప్పుడు అది దాని యొక్క అది గోడ మీద పడి మళ్ళీ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే వేరే ప్రతిబింబాలను సృష్టిస్తుందో అనేది ఒక కెమెరా కనుక్కోవడానికి అది
కారణభూతమైంది. ఇప్పుడు న్యూటన్ కూడా ఏమనుకున్నాడు, యాపిల్ చెట్టుపై నుంచి కిందకే పడుతుంది అంటే దానికి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడు. ఈ న్యూటన్ ఏ విధంగా అనుకున్నాడు, అదే ఫోటోగ్రఫీ కూడా, కెమెరా కూడా ఎట్లా వచ్చింది అంటే, ఒక చిన్న రంధ్రం ద్వారా పడే సూర్యరశ్మి అది ఇంట్లో పడి అది వస్తువుని ఎట్లా ప్రతిబింబించేస్తుంది అనే దాని మీదనే ఒక కెమెరాను కనుక్కోవడం జరిగింది అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అయితే ఆ తర్వాత అది ఫస్ట్ ఆ రకంగా దాని యొక్క మొదలు అట్లా మొదలైంది. ఆ తర్వాత అది ఏమైంది అంటే, అది ఫ్రెంచ్ వాళ్ళు చాలా ప్రముఖమైనటువంటి స్టిల్ ఫోటోగ్రఫీ, అంటే ఒక ఫోటోను అట్లా అది అది యాస్టీజ్ గా పెట్టడం, అది ఫ్రెంచ్ లో జరిగిందని చెప్పుకోవచ్చు. ఫ్రాన్స్ లో ఒక 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 సామాజిక ఒక శాస్త్రవేత్త ఈ యొక్క స్టిల్ ఇమేజ్ ను అతను కనుక్కోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఆధునికత అంటే మోడర్నిటీ, ఇండస్ట్రియలైజేషను, 20వ శతాబ్దం, ఇవన్నీ కూడా ఈ ఫోటోగ్రఫీ తోటి ముడిపడి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ సోషియాలజీ, అంటే ఇప్పుడు సోషియాలజీ కూడా, సామాజిక శాస్త్రం కూడా ఫోటోగ్రఫీ సామాజిక శాస్త్రం రెండు ఒకేసారి తమ యొక్క జన్మను తీసుకున్నాయి. ఇప్పుడు ఆగస్ట్ కాంటే గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వస్తున్నటువంటి ప్రజలు ఎందుకు వస్తున్నారు అనే దాని మీద ఆయన మ్యాథమెటిషియన్, ఆయన తన యొక్క సూత్రీకరణ చేశాడు. అంటే సమాజం అనేది ఎట్లా ఒక ఫ్యూడల్ సమాజం నుంచి, అంటే ఒక భూస్వామ్య సమాజం నుంచి ఒక పారిశ్రామిక సమాజంగా మారుతున్న దశలో సామాజిక శాస్త్రం ఆవిర్భవించింది. అదేవిధంగా ఫోటోగ్రఫీ కూడా ఇదే టైంలో ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవం, రెనైజాన్స్ పీరియడ్, అంటే పునరుజ్జీవన కాలంలో ఆర్ట్, పెయింటింగ్, మ్యూజిక్, ఇవన్నీ కూడా 18వ శతాబ్దంలో ఏమైనాయి అంటే, 17-18వ శతాబ్దంలో రివైవల్, అంటే పునరుజ్జీవనం గురయ్యాయి. పునరుజ్జీవనం అంటే మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బతుకమ్మ పండుగ అనేది పెద్ద ఎత్తున చేస్తున్నారు. దాన్ని ఒక రకంగా పునరుజ్జీవనం అంటారు. యూరోప్ లో కూడా ఈ యొక్క పారిశ్రామిక విప్లవం, ఈ పునరుజ్జీవనము, ఈ పరిస్థితులలో సోషియాలజీ మరియు ఫోటోగ్రఫీ అనేది రెండు కూడా ఒకేసారి కవల పిల్లల్లాగా పుట్టాయని చెప్పుకోవచ్చు. ఇట్లా ఫోటోగ్రఫీ దాని యొక్క ఆవిర్భావం జరిగింది. ఇది మొదట్లో ఒక ఇంట్లో పడే సూర్యరశ్మి ద్వారా అది ప్రేరణ పొంది కెమెరాను అది మనం ఆవిర్భవించడం అనే వరకు వెళ్ళిందనేది మనకు తెలుసుకోవచ్చు. అయితే ఈ కెమెరా అనేది ఎట్లా కనుక్కున్న తర్వాత అది ఏ రకంగా ఉపయోగపడుతుంది పరిశోధనలో మరియు సామాజిక పరిశోధనలో ఎటువంటి ఉపయోగపడుతుంది అనేది మనం ఈరోజు పాఠంలో తెలుసుకుందాం. అదేవిధంగా దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దాని యొక్క పరిమితులు ఏంటి అనేది కూడా మనం ఈరోజు పాఠంలో తెలుసుకుందాం. ఖచ్చితమైన దృశ్య సమాచారాన్ని సేకరించడంలో కెమెరా ఒక ముఖ్యమైన పరికరంగా పనిచేస్తుంది. దాని పదునైన దృష్టి మరియు ఖచ్చితమైన వివరాలను సంగ్రహించే సామర్థ్యము, సంపూర్ణము మరియు ఖచ్చితమైనటువంటి పరిశీలనలో మనకు సహాయపడతాయి. అది ఖచ్చితత్వాన్ని, ఒక మనిషిని ఖచ్చితంగా, ఇప్పుడు అక్కడెక్కడో భూకంపం జరిగినప్పుడు ఫోటో కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని అది ఎఫెక్ట్ చూపించింది. కొన్ని కోట్ల మందిని ఒక ఫోటో అనేది అది ప్రభావితం చేయగలిగింది. అంటే మన సిరియాలో వచ్చినటువంటి భూకంపం, అది మనం ఎంత రాసినా, ఇప్పుడు నేను రాశాను అనుకోండి ఒక కవితను, లేకపోతే ఒక పాఠం రాశాను అనుకోండి, అది ఎంత రాసినా కానీ అది మనకు ఆ విజువల్ ఖచ్చితత్వాన్ని చెప్పలేకపోవచ్చు. కానీ ఒక ఫోటో పదునైన దృష్టి, అంటే నీకు చిన్న చిన్న మైన్యూట్ లెవెల్స్, అంటే ఒక చిన్న విషయాన్ని కూడా ఫోటో అనేది మనకు చెప్పగలుగుతుంది. ఆ ఫోటోకు ఉన్నటువంటి అదేంటంటే ఖచ్చితత్వం మరియు సున్నితత్వంగా ఉంటుంది. అది సున్నితత్వం అంటే దాంట్లో ఇక మనకు మార్పులు గిర్పులు ఏమి చేయడానికి కుదరదు. ఇప్పుడు మనం ఒకటి రాస్తే మనం దాన్ని కొట్టేయచ్చు, కానీ ఒక ఫోటోను మనం తీస్తే దాన్ని ఇక మనం మార్చడానికి కుదరదు. అంటే అది ఉన్నట్టు మనకు చూపిస్తుంది. అంటే ఇక్కడ పదునైన దృష్టి, ఖచ్చితత్వము అనేవి ఈ ఫోటో యొక్క సామర్థ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇరాన్ వార్ కానివ్వండి, లేకపోతే మనం ఇప్పుడు భూకంపాలు కానివ్వండి, లేకపోతే పంట నష్టమే జరిగింది అనుకోండి. ఈ మధ్యలో ఒక పరిశోధకురాలు నాతో మాట్లాడుతూ ఏం చెప్తుంది అంటే, ఈ యొక్క పంట నష్టం జరిగినప్పుడు ఆ పంటను, ఇప్పుడు వరదలు వచ్చాయనుకోండి, ఈ వరదలు వచ్చినప్పుడు పంట నష్టాన్ని ఎట్లా అంచనా వేస్తారు? అది ఫోటో తీయడము, దాని ద్వారా దానికి జరిగిన అన్యాయాన్ని, అక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడం అనేది జరుగుతుంది. అంటే ఫోటో అనేది అక్కడ జరిగిన పంట నష్టాన్ని ఒక ఖచ్చితమైనటువంటి అది మనకు అది చూపిస్తుంది, అది క్వాంటిఫై చేయగలుగుతుంది, అంటే అది మెజర్ చేయగలుగుతుంది. కాబట్టి అది మనం అంత పంట నష్టం ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా భూగర్భంలో కూడా ఏమేమి ఉన్నాయి,
ఏమి లేవు అనేది కూడా ఒక ఫోటోగ్రఫీ అంటే అక్కడ కొన్ని మన పరిశోధన వాటి ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంటే ఇంట్లో బహుళ విలువైనటువంటి ఈ యొక్క పరిశోధన రంగంలో బహుళ ఉపయోగాలు ఉన్నటువంటి ఫోటో అనేది ఈ రోజు మనకు జన జీవితంలో మనకు తెలియకుండానే చాలా చాలా ముడిపడి ఉంది. ఈ రోజు ఆధార్ కార్డు మీద మన ఫోటో ఉంటుంది, రేషన్ కార్డు మీద మన ఫోటో ఉంటుంది, ఆ తర్వాత మనకు ఆరోగ్య కార్డుల మీద మన ఫోటో ఉంటుంది. మీరు ఎక్కడ పోయినా కానీ మన ఫోటో, బస్ పాస్ పైన ఫోటో ఉంటుంది, మన పిహెచ్డి సర్టిఫికెట్ల మీద ఫోటో ఉంటుంది, మనం జాబ్ అప్లై చేయాలంటే ఫోటో అప్లై చేయాలి. ఈ ఫోటో అనేది ఈరోజు మొత్తంగా అసలు సమాజాన్ని అసలు ఒక రకంగా అది ఒక రేణువులాగా ఉండి మనకు అవపడదు. ఒక రేణువు అవపడదు, కానీ అది ఎట్లయితే సమాజం నడుపుతుందో అదే విధంగా ఈరోజు ఫోటో అనేది ఈరోజు ఒక ఖచ్చితత్వాన్ని, సున్నితత్వాన్ని సమాజానికి విడదీయలేనంతగా అది మనలో పెనువేసుకుపోయి ఈరోజు పరిశోధనను, సమాజాన్ని, సినిమాని, ఆ తర్వాత పత్రికా రంగాన్ని, మొత్తం సమాజాన్ని, లేకుంటే ప్రభుత్వ సంస్థల్ని, పరిశోధన సంస్థల్ని నడుపుతుందనేది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత ప్రముఖమైనటువంటి ఫోటోగ్రఫీ అనేది కూడా రీసెర్చ్లో ఎట్లా పనికొచ్చింది అనేది కూడా ఈరోజు మనము చాలా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఖచ్చితత్వాన్ని మరియు పదునైన దృష్టిని మనకు ఇది తెలియజేస్తుంది, అవగాహనను విస్తరింపజేస్తుంది. అంటే మనకున్న లిమిటెడ్ అవగాహన, మనం ఎన్ని పుస్తకాలు చదివినా ఒకసారి అందకపోవచ్చు, కానీ మన యొక్క ఫోటో అనేది మన అవగాహన శక్తిని, మన యొక్క ఆలోచన విధానాన్ని అది విస్తరింపజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఫోటోగ్రఫీ దాని సొంత దాన్ని సంగ్రహించదు. ఎందుకంటే పరిశోధనలో అర్థవంతమైన ఉపయోగం కోసమే మానవ ప్రతిస్పందన అవసరం. అందువల్ల పరిశీలన యొక్క విషయాన్ని ప్రారంభంలో అర్థం చేసుకోవడానికి అవసరం. అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే, ఒక మనిషిని ఫోటో తీసి ఇప్పుడు ఉదాహరణకి ఒక పత్తి రైతు దెబ్బతిన్నాడండి. ఒక పత్తి రైతు పూర్తిగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి పంట నష్టం వచ్చేసేసి గిట్టుబాటు ధర లేక. దాన్ని ఫోటో తీసినాం అనుకోండి, ఫోటో తీస్తే అది పత్తి రైతు జరిగిన అన్యాయం చెప్తుంది, కానీ అతని మాటలను అది రికార్డ్ చేయదు కదా ఫోటో. కాబట్టి ఫోటో అనేది మనకు ప్రాథమికంగా ఒక పరిశోధనకు ఉపయోగపడుతుంది తప్ప, అది అంటే ప్రాథమికంగా మనకు ఒక లీడ్ ఇస్తుంది, కొంచెం దారిని చూపిస్తుంది. అది అంతేగాని ఒక మనిషితో మాట్లాడిన తర్వాత మనం పూర్తిగా ప్రతిస్పందన తెలుసుకున్న తర్వాతనే మనం అతనితో పత్తి రైతులు మాట్లాడుతూ మనకు అది పూర్తిగా అతనికి జరిగిన నష్టాన్ని, అతను ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎంత ఖర్చు అయిపోయింది, ఎట్లా పురుగు వచ్చింది, అది వ్యవసాయ అధికారులు సహాయం చేశారా లేదా, రైతు బీమా అందిందా లేదా, ఇట్లాంటివన్నీ మాట్లాడిన తర్వాతనే మనము ఆయన జరిగిన నష్టాన్ని కానీ, అసలు ఈ యొక్క రైతులకు జరుగుతున్న దాన్ని కానీ మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా ఏమవుతుంది అంటే, ఈ ఫోటోగ్రఫీ అనేది మనకు ఇనిషియల్ లీడ్, అంటే మొదటగా మనకు కొంచెము ఒక అడుగు ముందేయడానికి ఇది పనికొస్తుంది. కానీ ఇదే అన్ని అడుగులు కాదు. తొలి అడుగుకి పరిశోధనలో కానీ జర్నలిజంలో కానీ పనికొస్తుంది తప్ప, ఇది పూర్తిగా దీని మీద ఆధారపడడం అనేది కుదరదు. ఎందుకంటే మనం ఆ వ్యక్తితో మాట్లాడితేనే అప్పుడు మనకు పూర్తి స్పందన, పూర్తి పరిశోధన మనకు అది కంప్లీట్ అయినట్టు, పూర్తి అయినట్టు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా ఒక పరిశోధనలో ఫోటోగ్రఫీ అనేది తొలి అడుగుగా మనకు పనికొస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం ప్రతిస్పందన తెలుసుకున్న తర్వాత అది పూర్తి పరిశోధన అంశంలో మనకు అర్థమవుతుంది. ఫోటోగ్రఫీ యొక్క మూలాలపై చర్చలు మనం ఈ పాఠాల్లో ప్రారంభిస్తాం. అంటే ఈ ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఈ ఫోటోగ్రఫీ, దీని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఇది ఎక్కడ పుట్టింది, ఈ ఫోటో అనేది రూల్ చేస్తుంది. సామాజిక శాస్త్రం అంటే సోషియాలజీ, ఇప్పుడు మనకు కార్ల్ మార్క్స్ ఉన్నాడు, వెబర్ ఉన్నాడు, ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ ఈరోజు వాళ్ళతో పాటుగా మనకు ఇప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి ఉన్నత వర్గాలు, ఆ తర్వాత కూలీలను తీసుకుంటే మనం ఒక ఫోటోను ద్వారా అది మనం చూపించవచ్చు. అంటే ఈ యొక్క వర్గ అసమానతలను కూడా మనం ఫోటోగ్రఫీలో ఎట్లా చూపించవచ్చు అనేది కూడా ఈరోజు, అంటే మనకు క్లాసికల్ థింకర్స్ వీళ్ళు చెప్పినటువంటి బూర్దియో, మిషెల్ ఫూకో, వీళ్ళతో పాటుగా నూతనంగా మనం ఈ ఫోటోగ్రఫీని ఒక అదనపు దానిగా మనం రీసెర్చ్లో తెలుసుకోవడం అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ రకంగా సమాజాన్ని అర్థం చేసుకునే సాధనంగా ఈ ఫోటోగ్రఫీ అనేది ఫోటోగ్రఫీ ప్రాముఖ్యతపై మనం ఈ రోజు పాఠంలో మనం ప్రాధాన్యత పెడతాం.
అంటే మొత్తం ఈ సమాజాన్ని అర్థం చేసుకున్న టైం యొక్క దాంట్లో ఈ ఫోటోగ్రఫీ అనేది ఎంత ముఖ్యం అనేది, ఎంత ప్రాముఖ్యత అనేది ఈ రోజు పాఠంలో మనం తెలుసుకుంటాం. కెమెరా పరిశీలన సాధనంగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ కెమెరా మనం ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీ అందరికి వినపడుతుంది, అది ఈ కెమెరా వెనకాలో కొన్ని సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనం అర్థం చేసుకోవాలి. లియనార్డో డావిన్సీ పునరుజ్జీవన కాలంలో దాని సూత్రాలను వివరించాడు. లియనార్డో డావిన్సీ అయితే మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మీరందరూ మొనాలిసా పెయింటింగ్ చూసి ఉంటారు. ప్రపంచంలో అతి గొప్ప పెయింటింగ్, అతి గొప్ప చిత్రంగా అది లియనార్డో గీసిన బొమ్మ మనకు అది మొనాలిసా చిత్రం. లియనార్డో ఇంకోటి కూడా గీశాడు. అదేంటి అంటే జీసస్ క్రైస్ట్ లాస్ట్ సఫర్ అనే ఒక చిత్రాన్ని కూడా అతనే గీశాడు. ఆ తర్వాత అనాటమీ అంటే ఇట్లా మనిషిని నిలబెట్టి ఇట్లా 2 చేతులు 2 కాళ్ళు ఏదైతే ఉన్నాయో అది కూడా లియనార్డోనే అది దానికి ప్రాణం పోశాడు. ఎదురుగా ఉన్న గోడపై ఉన్న చిన్న రంధ్రం ద్వారా సూర్యరశ్మి లోపలికి ప్రవేశించడం వల్ల బయట ఉన్న దాని యొక్క విలోమ చిత్రాన్ని ఎలా సృష్టిస్తుందనే దానిపై అతను చాలా ఆసక్తిగా ఉన్నాడు. లియనార్డో అతను ఈ యొక్క చిన్న రంధ్రం ద్వారా పోయినప్పుడు అది బయట ఎట్లాంటి మన ప్రతిలోమ చిత్రాన్ని, అంటే ఒక గోడ మీద ఇట్లా సూర్యరశ్మి పెట్టినప్పుడు దాని రిఫ్లెక్షన్ అది ఎట్లా ఒక మన వస్తువును చూపిస్తుంది అనేది ఆయనకు చాలా విచిత్రంగా అనిపించి, అది అనేది కెమెరాకి మనకు అది ఆవిర్భావానికి అది మనకు తెలిసిందనేది తెలుస్తుంది. కెమెరా అబ్స్క్యూరా అంటే చీకటి గది అని అర్థం. కళాకారులు అంచనా వేసిన వాస్తవికత, కాంతి యొక్క స్వభావము మరియు దృక్కోణాల వర్ణనను అధ్యయనం చేయగల మొదటి కెమెరా కొలియార్ 18వ శతాబ్దం నాటికి ఇది చాలా అభివృద్ధి చెందింది. ఇది 18వ అంటే అట్లా ఇప్పట్లో లియనార్డో కాలం నుంచి మొదలు పెడితే ఇది 18వ శతాబ్దంలో అది పెద్ద సైజులో మన రూమ్ అంతా ఉండేది ఒక కెమెరా. అది ఎట్లా ఉండేది అనేది అంటే ఒక గది పరిణామాన్ని పోర్టబుల్ అడుగుల పెట్టెగా మారింది. అంటే ఒక పెద్దగా ఉండేది, ఒక బొమ్మ తీయాలి అంటే అంత పెద్ద కెమెరా ఉండేది. అది తర్వాత 1839లో లూయి స్ట్రాకెస్టగా డగువెరా ఒక ఫోటోగ్రఫిక్ టెక్నిక్ అభివృద్ధి చేసి పరిపూర్ణం చేశారు. ఇతను ఫ్రెంచ్ మనిషి. ఇతను లూయి స్ట్రాకెస్టగా అనే అతను ఈ యొక్క ఫోటోగ్రఫీని ఒక సాదాసీదాగా అందరికీ అతను ఫ్రెంచ్ అతను సాదాసీదాగా అందరికీ చేరే విధంగా చేశాడు. మీకు ఉదాహరణకు అర్థం కావడానికి ఇంకో ఉదాహరణ చెప్తాను. మీరందరూ రవివర్మ గురించి వినే ఉంటారు. ఇప్పుడు రవివర్మకి అందని ఒకే ఒక అందానివో అనే పాట మీరు వినే ఉంటారు. రవివర్మ అనే అతను ఆ పాట అంటే ఆ రవివర్మ అంటే అతను రాసిన బొమ్మలు అవన్నీ ఎందుకు పరిపూర్ణమయ్యాయి అంటే అతను మొట్టమొదటిసారిగా ఈ యొక్క పెయింటింగ్ లో ఈ యొక్క దాన్ని కొత్త టెక్నిక్స్ వాడాడు. అతను ప్రింటింగ్స్ అవి తెప్పించేసేసి ప్రజలకు అందే విధంగా ఈ యొక్క పెయింటింగ్ చేశాడు. మనకు అవుపడే లక్ష్మి సరస్వతి బొమ్మల్ని కూడా రవివర్మనే పెయింటింగ్ చేశాడు. అది జనాలందరూ ఇప్పుడు మనకు సాదాసీదా పేదవాని ఇంట్లో కూడా లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది. అది రవివర్మనో ఎవరు వేశారు అంటే ఒక పేదవానికి కూడా ఆ బొమ్మ ఎట్లొచ్చింది అంటే రవివర్మ మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రింటింగ్ టెక్నాలజీని డౌన్లోడ్ ఇక్కడ తీసుకొచ్చి తన చిత్రాలని సాదాసీదా ప్రజలకి, సామాన్య ప్రజలకు కూడా అందే విధంగా చేశాడు. అందుకనే రవివర్మ చాలా గొప్పవాడిగా అతను పేరుగాంచాడు. అంటే అదేవిధంగా కెమెరా కూడా అది సాదాసీదా మనుషులకి అందే విధంగా లూయి డగువెరా అనే అతను ఇది అంటే సాదాసీదా ప్రజలు కూడా ఒక స్టిల్ ఫోటోగ్రఫీని తీసే విధంగా అతను అభివృద్ధి చేశాడు అని చెప్పుకోవచ్చు. ఇతను ఫ్రెంచ్ దేశస్థుడు. ఫోటోగ్రఫీ మరియు ఆధునికత అంటే ఈ యొక్క మోడర్నిటీ అంటే ఆధునికత. మోడర్నిటీ అంటే ఆధునికత అంటే మీకు మోడర్నిటీ అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను. మోడర్నిటీ అంటే ఆధునికత అంటే ఏంటంటే ఏదైతే హేతువాదము మరియు మానవతావాదముల మీద ఆధారపడుతుందో దాన్ని మనము ఆధునికత అని చెప్పుకోవచ్చు. హేతువాదం అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, రీజన్ అనేది ఉంటుంది. ఇది హేతువాదం.
హేతువాదం యొక్క పునాదుల మీద ఆధారపడే ఆధునికత. మోడర్నిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ ఆఫ్ రేషనాలిటీ అని అంటారు. అంటే ఉదాహరణకి ఒకే ఓటు ఒకే హక్కు, ఒకే మనిషికి ఒకే ఓటు హక్కు అనేది ఎట్లయితే ఉందో దాన్ని ఆధునికత అంటారు. ఈ ఫోటోగ్రఫీను ఆధునికత అంటే ఈ మోడర్నిటీ రేషనాలిటీ అనేది ఒకే అది ఒక డెవలప్మెంట్ గా వచ్చింది. ఇప్పుడు ఒక లైన్ లో నిలబడి మనం ఓట్లు వేస్తున్నాం అనుకోండి, మన ముందటోడు కాకుండా మనమే ముందుగా ఓటేయాలంటే అది కుదరని పని. అంటే ఒకరి తర్వాత ఎవరైనా మనుషులతో సమానం అని ఒక ఉదాహరణ. ఇప్పుడు అట్లాంటి టైంలో మనం ముందు పోయి చేయాలంటే ఎవరైనా ఫోటో తీసి మన ఫోటో వేసి ఇట్లా రూల్స్ బ్రేక్ చేస్తున్నామంటే మనం అంతా బదనామం అయిపోతాం. ఇట్లా అంటే ఈ ఆధునికత అంటే ఈ రేషనాలిటీ ఈ యొక్క హేతువాదము మరియు ఫోటోగ్రఫీకి దగ్గర సంబంధం అని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఫోటోగ్రఫీ అనేది ఒక ఆధునిక కాలంలో ఒక మోడర్నిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఇది మొదలైంది. డగ్వేరే టైపోగ్రఫీ అనేది 1787లో ఫ్రాన్స్ లో జన్మించిన లూయికే స్టకేమా డగ్వేరా అనే ప్రత్యేక వ్యక్తి యొక్క ఆవిష్కరణ. అతను 1839లో వేసవి చివరిలో ప్రజలకు వెల్లడించిన పద్ధతి. అతను మొట్టమొదటిసారిగా ఈ స్టిల్ ఫోటోగ్రఫీని ఎట్లా తీయొచ్చు అనేది, అంటే ఇప్పుడు బొమ్మ ఒకటి ఉందనుకోండి, మనం ఉన్నట్టు అనేది తీయడం అనేది అప్పుడు ఆ రోజుల్లో కష్టంగా ఉండేది. ఆ తర్వాత ఫ్రెంచ్ అతను ఈ ఫోటోగ్రఫీని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. వెండి పూతతో కూడిన రాగి షీట్లను వెండి పూతతో కూడిన రాగి షీట్లను కాంతికి సున్నితంగా ఉండేలా అయోడిన్ చికిత్స చేయడం, ఆపై వాటిని కెమెరాలో బహిర్గతం చేయడం మరియు వెచ్చని పాదరసం ఆవిరితో చిత్రాలను అభివృద్ధి చేయడం అనేది ఆ రోజులలో జరిగింది. పాదరసం ఆవిరి నుండి వచ్చే పొగలు వెండితో కలిసి ఒక చిత్రాన్ని ఉత్పత్తి చేస్తారు. మరింత బహిర్గతం కాకుండా నిరోధించడానికే కడుగుతారు. అంటే ఈ రకంగా ఒక ఫోటో అనేది చాలా కెమికల్ ప్రాసెస్ తోటి ఆ రోజు ఒక విచిత్రమైనటువంటి చాలా కష్టంతో కూడుకున్నటువంటి దాన్ని ఉండేది. దాన్ని డాగ్రో ఫోటోగ్రఫీ అని మనం చెప్పుకోవచ్చు. అతను ప్రజలకు సాదాసీదా ప్రజలకు కూడా ఈ ఫోటో అందియడం అనేది ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఒక మానవ సేవ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్రెంచ్ శాస్త్రవేత్త చేసినటువంటి ఫోటోగ్రఫీ మరియు ఆధునికత అంటే ఫోటోగ్రఫీ మరియు మోడర్నిటీ. ఫోటోగ్రఫీ క్లిష్టమైన యుగంలో పుట్టింది, అంటే చాలా కష్టకాలంలో. అందుకనే అంటారు ఇది నెసెసిటీ ఈజ్ ఇన్వెన్షన్ ఆఫ్ నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అని. ఏదైనా మనిషికి అవసరం ఉన్నప్పుడు ఎప్పటి వరకు కనుక్కోవాలి, లేకపోతే అది మనిషి మనుగడ అనేది సాధ్యం కాదు. అట్లనే ఫోటోగ్రఫీ అనేది కూడా మానవ మనుగడ సాగించడంలో ఒక ప్రముఖమైనటువంటి ఆవిష్కరణగా అది గురైందని మనం చెప్పుకోవచ్చు. ఫోటోగ్రఫీ క్లిష్టమైన యుగంలో పుట్టింది. చాలా కష్టకాలాలలో మానవ సమాజం కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫోటోగ్రఫీ పుట్టిందని మనము చెప్పుకోవచ్చు. అది ఆధునికవాదం యొక్క వాహకం. అంటే ఈ యొక్క మోడర్నిటీ యొక్క అది వెహికల్. అంటే మోడర్నిటీ అంటే రేషనాలిటీ ఖచ్చితత్వానికి అది ఒక మనకు వెహికల్ ఎట్లాంటిదో అట్లాంటి వెహికల్. ఫోటోగ్రఫీ అనేది మోడర్నిటీకి ఒక వెహికల్ లాంటిది. దాని రూపకర్త వాల్టర్ బెంచమిన్ 1920లో మరియు 30లో ఫోటోగ్రఫీ యొక్క శక్తి మరియు కమ్యూనికేషన్ యొక్క అత్యంత ముఖ్యమైన ఆధునిక రూపంగా దాని స్థితి గురించి విస్తృతంగా రాశాడు. మనము ఎందుకు ఆధునికత అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది అంటే మీకు ఉదాహరణ కొన్ని చెప్తాను. ఇప్పుడు ఒక గవర్నమెంట్ పెన్షన్ ఉందండి, ఆ పెన్షన్కి నువ్వు ఫోటో పెట్టాలి. అది ఖచ్చితంగా నీ ఫింగర్ ప్రింట్, నీ ఫోటో లేకపోతే అన్ని వేలకు ఏదైతే ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక రైతుకి మీరు గవర్నమెంట్ ఉదాహరణకి క్రాప్ లోన్ ఇస్తుంది. మరి ఆ క్రాప్ లోన్ ఇవ్వాలి అంటే అక్కడ ఖచ్చితమైన వ్యక్తికి అందాలి. ఇప్పుడు ఊర్లో మల్లయ్య అనే వ్యక్తులు ఒక 20-30 మంది ఉంటారు. మీరు ఏ ఊర్లో తీసుకున్నా కానీ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో మల్లయ్య అనే పేరు గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రతి ఊర్లో 20-30 ఉంటాయి. ఇప్పుడు మల్లయ్యకు ఒక 2 లక్షల రూపాయలు మనం కనుక మనము లోన్ ఇవ్వాలి గవర్నమెంట్ తరఫు నుంచి, ఏ మల్లయ్యకైనా పోవచ్చు. ఇప్పుడు అది ఏమవుతుంది అంటే అందుకనే ఈ ఖచ్చితత్వం ఉండాలి. అంటే ఏ మల్లయ్యకైతే నువ్వు లోన్ ఇస్తున్నావో ఆ మల్లయ్య యొక్క ఫోటో అనేది అందులో ఆ యొక్క దాంట్లో ఉండడం అనేది చాలా ముఖ్యం. అది లేదనుకోండి, అది ఒక మల్లయ్య అయిపోయి ఇంకో మల్లయ్య అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి రావాల్సిన వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి పోయే అవకాశం ఉంటుంది. మీరు సిటీలలో కూడా ఒకే పేరు మీద చాలా మంది ఉంటారు.
అందుకనే ఈ యొక్క ఖచ్చితత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఈ యొక్క ఆధునికవాదం అనేది చాలా చాలా ముఖ్యము. దాంట్లో ఫోటోగ్రఫీ అనేది కూడా చాలా చాలా ముఖ్యం. లేకపోతే ఇన్ని ఇన్ని కోట్ల మంది ఉన్నాం మనం. ఉదాహరణకి 140 కోట్ల మంది ఉన్నాం. మనం 140 మంది కోట్ల ఫోటోల గురించి ఆలోచించండి మీరు. అసలు ఎంత పెద్ద మనం ఆధునిక సమాజాన్ని నడుపుకుంటున్నాం మీరు ఊహించండి. అంటే 140 కోట్ల మందికి ఆధార్ కార్డులు, వాళ్ళకి దాని ఫోటోలు అంటే గవర్నమెంట్ బిగ్ డాటా అంటారు దాన్ని సోషియాలజీలో, బిగ్ సైన్సెస్ లో కూడా దాన్ని బిగ్ డాటా అని చెప్తారు. అంటే ఈ బిగ్ డాటా అనేది కొన్ని ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్ కూడా మన డాటా ఉంటుంది. ఈ బిగ్ డాటా అనేది ఈ ఫోటోగ్రఫీ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఫోటోగ్రఫీ, మన ఇన్ఫర్మేషన్, మనం ఉండే ఊరు, మన వాడ, మన 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 భూములు, మన ఆస్తులు అన్ని కూడా ఈ ఫోటోతో ఉన్న మన యొక్క ఆధార్ కార్డులో దానికి అనుబంధమైన దాంట్లో ఈ బిగ్ డేటాలో ఉంటాయి. అంటే ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రపంచ జనాభా మన భారతదేశం 140 కోట్లు, చైనా ఒక 145 కోట్లు అట్లా అనుకుంటే మొత్తం 600 కోట్లు 800 కోట్లు ప్రపంచ జనాభా ఉంది. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరికి ఫోటోగ్రఫీ అనేది ఉంటుంది. అంటే ప్రతి మనిషికి ఒక ఫోటో, దాని చుట్టూ ఒక జీవితం ఉంటుంది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత ప్రముఖమైనటువంటి పాత్ర అనేది ఈ ఫోటోగ్రఫీ అనేది చేస్తుంది అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బెంజమిన్ అనే అతను చాలా ఎక్కువ ఈ ఫోటోగ్రఫీ మీద, అంటే ఈ ఫోటోగ్రఫీ ఎట్లా అభివృద్ధి చెందింది, ఫోటోగ్రఫీ అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఏ రకంగా మనకు పరిశోధనలో ఉపయోగపడుతుంది అనేది బెంజమిన్ రాశాడు. ఆధునిక రూపంగా దాని స్థితి గురించి విస్తృతంగా రాశాడు. ఫోటో కన్ను దోత్యకం వలె కనిపించింది, వాస్తవం వెలుగులోకి లాగుతుంది. ఫోటో అనేది అది ఒక కెమెరా. ఇప్పుడు మనం చెప్తే ఎవరు నమ్మరండి. ఇప్పుడు అరే పలానా వాడు ఇట్లా అన్యాయం చేస్తుంటే నేను చూశాను అంటే దాన్ని ఎవడు నమ్మడు. మనం అదే ఫోటో తీసామనుకోండి, అది అప్పుడు ఏమైతుందంటే అందరూ నమ్ముతారు. ఇప్పుడు సమాజం ఎట్లయిపోయిందంటే ఒక మాట చెప్తే అది మనిషి మాట మీద విలువ లేదు. అదే ఒక ఫోటో, ఒక కెమెరా కన్ను మీద మాత్రం పబ్లిక్ కి నమ్మకం ఉంది. ఎందుకంటే ఖచ్చితత్వాన్ని చూపిస్తుంది. నేను ఒక అవినీతిని చూశాను, లేకుంటే నేను దారిలో పోతా ఒక మర్డర్ని చూశాను అని అనుకున్నాం అనుకోండి, మనం పోతా ఇప్పుడు కొన్ని మర్డర్ చేస్తున్నారు, లేకపోతే ఇంకేదైనా హెల్ప్ చేస్తున్నాడు. మర్డర్ ఎందుకు, మంచి మాటలు మాట్లాడుతున్నాం. ఒక హెల్ప్ చేస్తున్నాడు, అయ్యో అతను ఎంత మంచిగా హెల్ప్ చేశాడని ఒక ఫోటో తీసాం అనుకోండి. ఒక ముసలాయన్ని, ఒక ఆయన రోడ్డు ఎవరో ఒక మంచి వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు, అతను దాటలేకపోతే ఎందుకంటే ఈ ట్రాఫిక్ లో, అప్పుడు మనం ఒక ఫోటో తీసాం అనుకోండి, అది అందరికి తెలుస్తుంది. మనం నోటితో చెప్తే కూడా వినడు దాన్ని. అంటే ఇది ఒక ఆధునిక రూపంగా ఖచ్చితత్వాన్ని అనేది మనకు ఈ యొక్క వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ఈ ఫోటో అనేది చాలా చాలా కీలకమైనగా మనకు వాడుతూ ఉంటాము. మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాము, సీరియల్ చూస్తూ ఉంటాము. ప్రతి దాంట్లో మరీ ముఖ్యంగా నేర పరిశోధనలో కానివ్వండి, చాలా విషయాలలో, మానవ హక్కుల విషయంలో కానీ ఒక రచయిత ఫోటోగ్రఫీకి, మైనారిటీ హక్కులకి ఫోటోగ్రఫీకి చాలా దగ్గర సంబంధం ఉందని ఒక ప్రముఖ శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అంటే ఆధునికత అనేది ఈరోజు మనకు చూపిస్తా ఉంది. ఇప్పుడు మనకి అమెరికాలో ఒక నల్ల జాతీయుని వాళ్ళు తెల్ల పోలీసు వాళ్ళు అతన్ని బాగా అణచివేస్తుంటే ఐ కెనాట్ బ్రీత్ అని ఆయన రాసిన పోయం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నేను శ్వాస తీసుకోలేకపోతున్నానని ఆయన రాసినటువంటి కవిత అనేది చాలా మందిని అది కదిలించగలిగింది. అంటే ఫోటో అనేది ఎంతో అది చాలా చీకటి కోణాలకి అది మనకు వెలుగులోకి తీసుకొస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీంతో పాటుగా ఫోటోగ్రఫీ యొక్క విభిన్న కోణాల నుండి వీక్షించడానికి కొత్త అవగాహన కూడా అందిస్తుంది. అంటే మనకు దాన్ని రకరకాల కోణాలలో మనం చూస్తే దాంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క రకంగా మనం కొత్త కోణాన్ని అందింపజేస్తుంది. మనం పాత చిత్రాన్ని కనుక చూస్తే గాంధీజీ గారి టైంలో, ఆ తర్వాత టైంలో మనకు రకరకాలైనటువంటి ఆ రోజుల్లో ఉండేటువంటి వస్త్రాలని కానివ్వండి, ఆ రోజుల్లో భాష, లేకపోతే వాళ్ళు కూర్చున్నటువంటి ఆఫీసులు అవన్నీ ఎట్లా ఉండేటి అనేది మనకు ఒక్కొక్క కొత్త కోణాన్ని అనేది అది మనకు చూపిస్తుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచాన్ని చూడడంలో ఇది సహాయపడుతుంది. ప్రపంచంలో మనం ఇంకెప్పుడు అసలు ఊహించని విధంగా కూడా, ఇప్పుడు చంద్రమండలం ఎట్లుంటుందని ఎవరు చూశారు? మనిషి అక్కడ పోయిన తర్వాతనే కదా, అసలు ఫోటోల ద్వారానే కదా మనకు చంద్రమండలం ఎట్లా ఉందని తెలిసింది. అంటే ఒక కొత్త ప్రపంచాన్ని ఈ ఫోటో మనకి చూపించగలుగుతుంది. ఇప్పుడు ఎక్కడో ఆఫ్రికాలో ఎట్లా అడవులు ఉన్నాయి అనేది ఎంత చూపిస్తుంది మనకు.
మనం పోయి చూడలేము, పుస్తకాలనే చదవాలి, మనం ఫోటో అన్న చూడాలి. ఎక్కువ మంది ఫోటో చూస్తారు ఖచ్చితంగా. అక్కడ మనకు ఆఫ్రికా ఎట్లా ఉంది, లేకపోతే అరేబియా దేశం ఎట్లా ఉంది, ఐడాలు ఎట్లా ఉన్నాయి, లేకపోతే ప్రపంచంలో వింతలు మీరందరికీ తెలుసు. ఇప్పుడు తాజ్ మహల్ ఒక వింత అయితే అది ఈజిప్ట్ పిరమిడ్లు, లేకపోతే ఇంకా ప్రపంచంలో ఉన్న 7 వింతలు, ఈఫిల్ టవర్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఎట్లా తెలుస్తుంది? మన ఈఫిల్ టవర్ ని మనం నేనైతే డైరెక్ట్ చూడలేదు, మీరందరూ కూడా చూడలేదు. ఈఫిల్ టవర్ ఎట్లా చూస్తారు? అది ఒక ప్రపంచ వింత. అది దాన్ని మనం ఫోటోలో చూస్తాం, అది ఇట్లా వంగి ఉంటుంది, ఎప్పుడు పడిపోతుందా అన్నట్టు అట్లే ఉంటుంది. తాజ్ మహల్ ని ఫోటోలో చూడటం, ఇట్లా ప్రపంచంలోని అన్ని వింతల్ని, అది మమ్మీ ఈజిప్ట్ పిరమిడ్ మమ్మీని, ఆ తర్వాత హ్యాంగింగ్ గార్డెన్స్ ని, అవి చెట్లు వాటికి ఇవి ఉండవు కానీ హ్యాంగింగ్ అవుతూ ఉంటాయట. మరి అది కూడా అది ఫోటోలో చూడటమే కానీ నేను ఎవరైనా కానీ మీరు కూడా చూసి ఉండకపోవచ్చు. అంతేందుకండి, నా చిన్నతనంలో నేను బడిలో చదువుకునేటప్పుడు ఒక చిన్న ఒక చిన్న బాక్స్ ఉండేది. ఆ బాక్స్ లో అతను చూడరా బాబు చూడు, హైదరాబాద్ ను చూడు, చార్మినార్ ను చూడు, తాజ్ మహల్ ని చూడు, ఆ తర్వాత బాంబే గేట్ ని చూడని మనకు బొమ్మల రూపంలో చూపిస్తే ఇంట్లో అమ్మనాలతో ఏదో వాళ్ళని బతిలాడు ఏదో చేసి రూపాయి తీసుకుని ఆ బొమ్మలను చూసి మనకు అప్పుడు హైదరాబాద్ అనేది చిన్నతనంలో, అంటే మేము 5వ తరగతి 6వ తరగతి 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న టైంలో ఒక ఊహా ప్రపంచాన్ని, ఒక చిన్న పిల్లలకు ఉండే ఊహ, హైదరాబాద్ అంటే, ఢిల్లీ అంటే, ముంబై అంటే, న్యూయార్క్ సిటీ అంటే, ఇవన్నీ కూడా మేము ఫోటోల ద్వారా చూడడం అనేది జరిగింది. అంటే ఒక ప్రపంచాన్ని చూడడంలో, ఒక 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 కొత్త ప్రపంచాన్ని చూడడంలో ఫోటో అనేది మనకు చాలా అది ఒక కొత్త మనకు ఆవిష్కరణ చేస్తుంది. ఎక్కడో ఉన్నాయి కూడా మనము ఫోటోల ద్వారా చూస్తాం. ఈరోజు యూట్యూబ్ వచ్చింది అనుకోండి, యూట్యూబ్లో మీరు కొట్టంగానే అది ప్రపంచంలో ఏదైనా కెమెరా వాడు షూట్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. అంటే మనకు తెలియకుండా మనం ఈరోజు మొత్తం నీ చేతిలో ప్రపంచం ఉంది. హాత్ ముట్టి మేహే అని ఎవరు మన ఏదైతే చెప్పారో, సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం మీ చేతిలో ఉన్నట్టే, మీరు ప్రపంచం చేతిలో ఉన్నట్టు. ఇక్కడ 2 రకాలుగా జరుగుతుంది. సెల్ ఫోన్ ఉందనుకోండి, మీరు వాట్సాప్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, మీరు ప్రపంచాన్ని చూడొచ్చు. మీకు ఏది డౌట్ వస్తే అది గూగుల్లో చదవడం కానీ, యూట్యూబ్లో చూడడం కానీ చేయవచ్చు. అదేవిధంగా మీరు వాట్సాప్ స్టేటస్ కింద పెడితే మీరు కూడా ప్రపంచం చేతిలో ఉన్నట్టు. మీ డేటా, మీ సెల్ ఫోన్ వ్యవహారాలు, మీ అన్ని కూడా మీరు ఏదైతే చూస్తున్నారు ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది. అంటే మీ చేతిలో ప్రపంచం ఉంది, ప్రపంచం చేతిలో మీరున్నారు. ఇట్లా 2 రకాల డబుల్ ఎడ్జెడ్, అది 2 రకాల పదునైన కత్తి అని మనం చెప్పుకోవచ్చు. ఈ సెల్ ఫోను, మనం చేసేటువంటి వాట్సాప్, మనం చేసినటువంటి సెల్ఫీలు, ఇవన్నీ కూడా ఈ 2 రకాల పదునైన కత్తి అని మనం చెప్పుకోవచ్చు. అంటే అది మనకెంత ఉపయోగపడుతుందో అది పక్క వాళ్ళు మనల్ని మన 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 ఇన్ఫర్మేషన్ కూడా వేరే వాళ్ళకి అది ఇస్తుంది. ఈ రకంగా మన చేతిలో ప్రపంచం, ప్రపంచం చేతిలో మనం, 2 రకాలుగా ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం అనేది మునిపెన్నడూ లేని విధంగా ప్రపంచాన్ని చూడడంలో మనకు కెమెరా అనేది సహాయపడుతుందనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సోషియాలజీ మరియు ఫోటోగ్రఫీ ది ప్యారలల్స్ అంటే 2 కూడా మన ట్రైన్ ట్రాక్స్ లాగా, ఎట్లయితే మన ట్రైన్ పట్టాలు ఎట్లయితే ఉంటాయో అదే రకంగా ఈ సోషియాలజీ మరియు యొక్క ఫోటోగ్రఫీ కూడా 2 కూడా ఒకే టైంలో పుట్టాయి. ఆగస్ట్ కాంటే అయితే సోషియాలజీకి జన్మనిస్తే, అదే రకంగా వేరే వాళ్ళు ఫోటోగ్రఫీ, ఇవి కూడా డగురే ఒక మెటల్ చిత్రాన్ని ఫిక్సింగ్ చేసి ఈ కొత్తగా ఈ యొక్క ఫోటో ఆర్ట్ ఫ్రెంచ్లో అతను మొదలు పెట్టాడు. అంటే 1839, అంటే 19వ శతాబ్దంలోనే సోషియాలజీ మరియు ఫోటోగ్రఫీ అనేవి 2 ప్యారలల్, అంటే 2 రైల్వే ట్రాక్లో రైలు పోవడానికి ఎట్లయితే 2 పట్టాలు ఉంటాయో అట్లనే రకంగా సోషియాలజీ మరియు ఫోటోగ్రఫీ అనేది కూడా 2 ఇట్లా పట్టాలుగా వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. 2 ఇప్పుడు మనం అసలైనటువంటి దానికి వచ్చాము. మునుపటి అంటే ఒక పరిశోధన చేయడంలో కెమెరా అనేది మొట్టమొదటిసారిగా ఏం చేస్తుంది అంటే అది మనకి లీడ్ ఇస్తుంది. అది మునుపటి భాగంలో పేర్కొన్నట్లు కెమెరా దేనినైనా సంగ్రహించే సామర్థ్యం దాని ఆపరేటర్ యొక్క వైఖరిపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే మనం దాన్ని ఎట్లా వాడుతున్నాము కెమెరా అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు ప్రైవసీ అనేది చాలా ముఖ్యం. పరువు నష్ట దావా వేస్తారు, మనం ఎట్లా పడితే అట్లా ఫోటో తీస్తే. అది పరువు నష్టాలు కాకుండా, వేరే వాళ్ళ ప్రైవసీని దెబ్బతీయకుండా మనకు కావాల్సిన పరిశోధన అనేది, అంటే కెమెరాను వాడు ఏ మనిషి అయితే వాడుతున్నాడో అతని యొక్క దాని మీద కూడా ఈ కెమెరా కన్నా ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక గొప్ప సాధనంగా నిరూపించబడ్డది, దాంట్లో సమస్య లేదు. ఎందుకంటే
ఫోటోగ్రఫీ కానివ్వండి, లేకపోతే రికార్డింగ్ కానివ్వండి. ఇప్పుడు నేను ఓల్డ్ సిటీ మీద పరిశోధన చేశాను. చార్మినార్‌ని కొన్ని ఫోటోలు తీశాను. అదేవిధంగా చాలా మంది హైదరాబాద్ సిటీలో జీవించే కవులు, కళాకారులు వాళ్ళు ఎట్లా ఈరోజు ఇస్లాం గురించి ఆలోచిస్తున్నారు దాని మీద నా పరిశోధన ప్రకారం రికార్డింగ్ కూడా చేశాను. అంటే ఒక పక్క కెమెరా, ఒక పక్క రికార్డింగ్, ఇవన్నీ కూడా చాలా చాలా మనకు మనకు ఇవి ఒక మనకు ఉపయోగకరమైనటువంటి టూల్స్ మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు రకాలుగా మనకు కెమెరా అనేది ఉపయోగపడుతుంది. ఎథ్నోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ అంటే, ఎథ్నోగ్రఫీ అంటే ఎథ్నో అంటే పీపుల్ అండి. పీపుల్ది ఉన్నట్టు చిత్రీకరించడమే మనకు ఎథ్నోగ్రఫీ. దాంట్లో ఫోటోగ్రఫీ అనేది కూడా మనకు చాలా పనికొస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా యొక్క వివిధ ప్రోత్సాహకాలు ప్రారంభం ఎథ్నోగ్రఫర్కి ఇష్టమైనవిగా చేశాయి. అంటే కెమెరా రకరకాలుగా ఎథ్నోగ్రఫర్కి మొదట్లో చాలా ఉపయోగపడ్డది. ఆంథ్రోపాలజీ యొక్క మెటీరియల్ ఎన్విరాన్మెంట్ దశలో వివరణాత్మక వివరాలు సేకరించడంలో ఇది చాలా సహాయపడింది. అంటే ఒక చాలా ఇంపార్టెంట్ విషయాలు సేకరించడంలో కెమెరా అనేది చాలా సహాయపడ్డట్టు మనకు ఆంథ్రోపాలజిస్టులు మార్గరెట్ మీడ్ కానివ్వండి, మాలినోవ్స్కీ కానివ్వండి, లేకుంటే రాడ్క్లిఫ్ బ్రౌన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కెమెరాను మొదటిసారి ఉపయోగించి వాళ్ళు పరిశోధన చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ దీంతో ముడిపడి ఉన్న భారీ సవాలు కూడా ఉంది. సంపూర్ణ మరియు ఖచ్చితమైన మానవ పరిశీలన సమస్య. ఈ సవాలును మానవ శాస్త్రవేత్తలు మరియు సమాజ శాస్త్రవేత్తలు మరింత ఎక్కువగా ఎదుర్కొన్నారు. అపరిచితుడిని అతను లేదా ఆమె నిజంగా ఉన్నట్టు చూడడం, వ్యక్తిగత విలువలు, పక్షపాతం మరియు అసంపూర్ణ పరిశీలనతో పాటు వస్తుంది. ఫోటోగ్రఫిక్ రికార్డులలో ఈ పక్షపాతం గురించి సమాజాల పరిశీలన, పక్షపాతం లేదా పరిశోధించిన ఏదైనా విషయం వంటి వాటి గురించి ఎవరు పెద్దగా ఏమీ చేయలేరని సామాజిక శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక పక్షపాతంతో కూడుకున్నటువంటి మనం ఫోటోగ్రఫీ కూడా చేయవచ్చు. ఎట్లా అంటే ఒక సమాజాన్ని, లేకపోతే ఒక కులాన్ని, ఒక ప్రాంతాన్ని ఒక నెగిటివ్ సైడ్లో చూపించాలంటే అక్కడ నెగిటివ్ చేయొచ్చు. అంటే అదేంటంటే అది ఒక పక్షపాతంతో కూడుకున్నటువంటి ఒక సామాజిక పరిశీలన అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఫోటోగ్రఫీ అనేది చాలా చాలా ఒక క్రిటికల్ ఇష్యూ అన్నట్టు. చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అది ఎంత మనకు మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తుంది. ఎందుకంటే వ్యక్తిగత విలువలు, పక్షపాతము, అసంపూర్ణ పరిశీలన చేయడము, ఏదో 4 ఫోటోలు తీసేసేసి అట్లా రాయడం అనేది ఇది చాలా మనకు సమస్యలను కూడా ఎదురు తీసుకొస్తుందని మనకు చెప్పుకోవచ్చు. ఎథ్నోగ్రఫిక్ రీసెర్చ్ అనేది గ్రెగో బెటర్మనియా, మార్గరెట్ మీడ్ సంస్కృతిలో మొదటి సంతృప్త ఫోటోగ్రఫీ పరిశోధనలు చేశారు. వీరు మొట్టమొదటిసారిగా ఇతర ఆంథ్రోపాలజిస్టులు కూడా మొట్టమొదటిసారిగా ఈ ఫోటోగ్రఫిక్ ఆంథ్రోపాలజికల్ రీసెర్చ్ చేశారు. దాని ఫలితాలు ప్రచురించబడ్డాయి. ఆ పని తర్వాత ఇద్దరు ఫోటోగ్రఫీ ఉపయోగించడం కొనసాగించారు. వీటిలో అభివృద్ధి ఉదాహరణకి విట్ మరియు మార్కెరర్ మరియు ఎథ్నోగ్రఫిక్ ఫిల్మ్ మరియు రీసెర్చ్లో మరియు బెట్సన్ అశాబ్దిక కమ్యూనికేషన్ అధ్యయనాల్లో ఈ ఫోటోగ్రఫీ చాలా ఉపయోగపడ్డదని చెప్పుకోవచ్చు. రిచార్డో రెన్సన్ నేషనల్ ఫిల్మ్ రీసెర్చ్ వ్యవస్థాపక మానవ శాస్త్రవేత్త, మార్గరెట్ మీడ్ మరియు గ్రెగరీ బెట్సన్ అడుగుజాడలను అనుసరించిన కొద్దిమంది మానవ శాస్త్రవేత్తల్లో ఒకరు. అంటే ఈ యొక్క ఫోటోగ్రఫీని అనుసరించిన స్థాపకులు. అంటే ఫోటో అండ్ ఫిల్మ్ మేకింగ్, దాని యొక్క ఆర్కియాలజీ, ఇట్లాంటివి కూడా ఈ యొక్క అమెరికన్ ఆంథ్రోపాలజిస్ట్. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, ప్రపంచంలో ఈ అమెరికన్ ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్లో మొట్టమొదటిసారిగా ఈ ఫోటోగ్రఫీని కూడా రీసెర్చ్లో ఒక భాగం చేయడం అనేది మనకు తెలుస్తుంది. న్యూ గినియాలో పిల్లల అభివృద్ధి ఫోటోగ్రఫీ రీసెర్చ్ దీన్ని ప్రచురించింది. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి అవి కూడా ఒక రీసెర్చ్ అవుట్పుట్గా మనకు రావడం అనేది జరిగింది. కెమెరా మరియు ఫీల్డ్ అంటే కెమెరాను తీసుకునేటప్పుడు ఇప్పుడు శ్రీకాకుళం ఆదిలాబాద్ అడవుల్లో రీసెర్చ్ చేయాలి అంటే నాకు తెలిసి మనిషికి కెమెరా కూడా అవసరమే. ఒక ఎథ్నోగ్రఫిక్ గిరిజల గోండం ఇచ్చేయాలి అంటే మనకు కెమెరాలో మనం ముందే ఏ ఫీల్డ్కి వెళ్తున్నాము, ఏ టాపిక్ మనం రీసెర్చ్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనం ముందుగా అనుకొని రాసుకొని అది మనం కెమెరా తీసుకొని మనం ఫీల్డ్ వర్క్ పోవాలి. అయితే అది మనకు మొదట్లో ఉపయోగపడుతుంది తప్ప, అది అంటే ఒక స్టెప్ ముందుకేయడానికి కొన్ని ఫోటోలు తీసేసి అక్కడ మనం ఎట్లా ఉంది అనేది కొంచెం అవగాహన తెలుసుకోవడానికి పనికొస్తుంది తప్ప,
అది పూర్తిగా మనకు ఈ కెమెరా అనేది పరిశోధనలో పనికిరాదని మనం చెప్పుకోవచ్చు. పరిశోధనలలో ఫోటోగ్రఫిక్ డేటాను ఉపయోగించడం వల్ల కలిగే సవాళ్ళ గురించి మనం మునుపటి విభాగంలో చర్చించినట్లుగా కెమెరాను విశ్లేషించడానికి మరియు విశ్లేషించడానికి వీలైన సాధనంగా పనిచేసే మార్గాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ విధంగా ఒక ఫోటోగ్రఫీని ఇతర మార్గాల ద్వారా ఇప్పటికే కనుగొన్న వాటిని చూపించడానికి మాత్రమే ఉపయోగించవచ్చు. ఆల్రెడీ మనం ఉన్న వాటిని చూపించవచ్చు, లేకపోతే కొత్తవి కూడా తెలుసుకోవచ్చు. ఫోటోగ్రఫీని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు అంటే ఏ ప్రయోజనాలు ఉన్నాయి అసలు ఈ ఫోటోగ్రఫీలో మనం వాడటం వల్ల? పరిశోధన ప్రక్రియ యొక్క వివిధ దశలలో కెమెరాను సాధనంగా ఎలా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చో మనం చూసాం. ఇప్పుడు సాంఘిక శాస్త్ర పరిశోధనలు చేసిన వివిధ అధ్యయనాలలో ఫోటోగ్రఫిక్ చిత్రాలు ఎలా మరింత మెరుగుపరుస్తాయో వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకు ఈ యొక్క ఫోటోగ్రఫీ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది కూడా మనకు ఇప్పుడు తెలుసుకుందాం. సామాజిక ప్రక్రియలు, సామాజిక పరస్పర చర్యలు మరియు సంబంధాల చిత్రాలను తీయడానికి గుణాత్మక పరిశోధన కెమెరాలను ఉపయోగించడానికి ఇష్టపడతారనేది ఇప్పుడు మనకు బాగా తెలిసింది. గుణాత్మక అంటే ఒక గుణాత్మక అనేది ఎట్లా అంటే క్వాలిటీ చిత్రాలు తీయాలి, ఏది పడితే అట్లా తీయడం అనేది కాదు. క్వాలిటీ అంటే దానికి కొంచెం అందరూ దాన్ని చూడగలగాలి, అది పరిశోధనకు ఉపయోగపడగలగాలి. ఇట్లాంటి గుణాత్మకమైనటువంటి ఫోటోలు తీయాలనేది మనకు అర్థమవుతుంది. సామాజిక స్థానాలు స్వీయ అర్థం చేసుకున్న వాడు భావించే ఈ సామాజిక సంబంధాల్లో చాలా వరకు సాధారణంగా మౌఖిక సమాచార మార్పిడిలో ఉంటాయి. అయితే ఈ సామాజిక పరస్పర చర్యలలో చాలా కోణాలు కూడా ఉన్నాయి. అవి గుర్తించబడవు లేదా పరిశోధకులకు తెలియకపోవచ్చు. పరిశోధన క్రమంలో జరిగే అటువంటి అశాబ్దిక సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి దృశ్య చిత్రాలు అవసరం. కొన్నిటిని మనము మాటల ద్వారా మాత్రం తెలుసుకోగలుగుతాము, కొన్నిటిని మనము చిత్రాల ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. ఏదైతే శబ్దాలకు అందదో అంటే ఇక్కడ పరిశోధనలో ఏమవుతుంది అంటే కొన్ని మనం ఫోటోలు తీస్తే కానీ అర్థం కాదు, అది మనం శబ్దాల ద్వారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మనుషులను మాట్లాడడం ద్వారా అది అర్థం కాకపోవచ్చు. మనం ఏదైతే శబ్దానికి అందదో అది మనం చిత్ర రూపంలో తీయడం అనేది ఇక్కడ చాలా ఉచితం అనేది మనకు చాలా పరిశోధన. అంతేగాని దీన్ని బట్టి దాని చిత్రాలు తీయకుండా మనం మాటలకు అందని విషయాన్ని మాత్రమే చిత్రాలు తీయాలి. మనం అది ఇక్కడ మనకు కెమెరా అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫోటోగ్రఫీ యొక్క సవాళ్ళు మరియు పరిమితులు అంటే దీనికి కూడా చాలా పరిమితులు ఉన్నాయి, దీంట్లో కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి. ఎట్లా అంటే కెమెరా ఉంది కదా, ఫీల్డ్ వర్క్ పోవడం, డబ్బులు చేతిలో ఉంటాయని ఎట్లా అట్లా కాకుండా ఆ శబ్దానికి దొరికిన వాటినే మనము ఒక పిక్చర్గా తీయాలి తప్ప ఏది పడితే అది ఫోటోగ్రఫీ తీయడం అనేది మంచిది కాదని ఇక్కడ పరిశోధన పరిమితులు తెలియజేస్తుంది. మునుపటి విభాగం పరిశీలించిన తర్వాత పరిశోధన ప్రక్రియలో కెమెరాను ఉపయోగించడం యొక్క పరిమితులను గురించి తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు చెప్పినట్లుగా ఫోటోగ్రఫీ పక్షపాతం లేదా వ్యక్తిగత ప్రొజెక్షన్ అనేది ఉచితం కాదు. అంటే మనకి ఇష్టం కదా అని ఇప్పుడు ఏదో ఎట్లా పడితే చేయడం అనేది మంచిది కాదనేది ఇక్కడ మనకు ఫోటో తెలుస్తుంది. ఫోటో డెవలప్మెంట్ ప్రక్రియ యొక్క మెకానిజం కారణంగా ఫోటోగ్రాఫర్లు వాస్తవికతను ప్రతిబింబిస్తాయనే సాధారణ వాదన. అయితే సాంకేతిక రంగంలో లెక్కలేని పురోగతి ఛాయాచిత్రాలను కూడా మార్చవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, నేను పాఠం చెప్తుంటే దీన్ని ఈ యొక్క చిత్రాన్ని మార్చేసేసి ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ అని ఉంటుంది, దాన్ని ఎడిటింగ్ చేసేసేసి మనకు నేను వేరే ఏదో బూతులు మాట్లాడుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కెమెరా మీద మనం ఆధారపడడం అనేది అంత మంచిది కాదు. అంటే కెమెరా అనేది కానీ మంచిదే, కానీ దాంట్లో ఎడిటింగ్ చేసేసి మార్ఫింగ్ అంటారు దాన్ని. అంటే ఒక చిత్రాన్ని ఇంకో చిత్రంగా మార్చవచ్చు. ఇప్పుడు అది చాలా ఇప్పుడు నిన్న కేటీఆర్ గారిని మాట్లాడుతూ హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లని బెంగళూరు రోడ్ మీద ఎవరో పేపర్ వాళ్ళు ఎవరో చేశారు, అంటే అది ఫోటో మార్క్ వేశారు, ఎడిటింగ్ చేశారు. అంటే మనం ఫోటో మీద ఆధారపడితే ఇట్లా నష్టాలు ఉంటాయి. ఫోటో మీదనే పూర్తిగా ఆధారపడితే ఏమవుతుందంటే ఇట్లా ఫోటో మార్ఫింగ్ మరి 21వ శతాబ్దంలో ఏమైపోయింది అంటే ఒక మనిషిని మనము అది రాజకీయ పరంగా కానీ సామాజిక పరంగా కానీ వ్యక్తిగతంగా దెబ్బతీయాలి అంటే అతని ఒక వ్యక్తి యొక్క ఒక అమ్మాయిదో ఒక అబ్బాయిదో ఫోటోను వేరే దాంట్లో పెట్టేసేసి దాన్ని మార్పిడి చేసేసి నగ్నంగా చేయడం ఇట్లా ఫోటో మార్పిడి చేయడం చాలా మంది హీరోయిన్లు అది చాలా మంది ఫోటోలు మార్ఫింగ్ చేసేసేసి అది యూత్ను ఆకట్టుకోవడానికి ఇట్లా ఫోటో మార్ఫింగ్ ఎడిటింగ్ అనేది చేసి ఉండడం వల్ల ఫోటోగ్రఫీకి చాలా లిమిటేషన్ ఉందని మనం చెప్పుకోవచ్చు. అది కాబట్టి ఫోటోలను చాలా జాగ్రత్తగా మనం వాడాలి.
గ్రాఫిక్ ఎడిటర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు గ్రాఫిక్గా మార్చొచ్చు ఒక ఫోటోను. నీ ముఖం తీసేసి ఇక్కడ వరకు తీసేసి వేరే వాళ్ళ ముఖం పెడతారు. అంటే ఇక్కడ నేను పాఠం చెప్పేది నేను కాదు వేరే వాళ్ళు అన్నట్టు మనకు అర్థమవుతుంది. అంత కళాకారులు ఇప్పుడు జేఎన్యూలో జరిగినటువంటి చాలా సామాజిక ఉద్యమాలలో, లేకుంటే హైదరాబాద్లో జరిగిన చాలా సామాజిక ఉద్యమాలలో వాళ్ళు ఒక్కొక్కరు ఈ వీడియోల ఆధారంగా ఇది ఎవరు చేశారు అనేది అనేది కొన్ని టీవీ ఛానల్ వాళ్ళు ఆ ఉద్యమాన్ని తీసుకెళ్ళిపోయి ఎడిటింగ్లో వేరే వాళ్ళని చేసి ఎడిటింగ్ ద్వారా ఒక మనిషిని అపవాదం చేయడం అనేది జరుగుతుంది అనేది ఈ మధ్య జేఎన్యూలో జరిగిన కొన్ని అది డాక్యుమెంటరీస్ అంటే అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళు కోర్టులో దాఖలు చేశారు. ఇది మేము ఇట్లా అనలేదు, ఇది ఎడిటింగ్ చేసినటువంటి మీడియా చేస్తున్నటువంటి యొక్క కుట్ర అంటే ఒక మీడియాకి ఇంకొక మీడియాకి లేకుంటే రాజకీయ అనుబంధాలు ఈ మీడియా వాళ్ళు లేకుంటే రీసెర్చ్ స్కాలర్స్ అది ఉన్నదాన్ని కొంచెం ఎక్కువ చేసేసి ఫోటోని ఎడిట్ చేసేసేసి ఒక పార్టీని కానీ వ్యక్తిని కానీ దేశాన్ని కానీ ఇట్లా ఒక నవలపాలు చేయడానికో ఇంకా రాజకీయ కారణాల వల్ల చేయడం జరుగుతుంది. కాబట్టి ఫోటోనే మనం ఆధారంగా చేసుకొని మనం మాట్లాడడం అనేది అదే మనకు అంత మంచిది కాదనేది మనకు చాలా ఇక్కడ ఫోటోగ్రఫీ యొక్క పరిమితి తెలియజేస్తుంది. అదేవిధంగా కళాఖండాలు ఏర్పడి ఉండొచ్చు మొదలైన ఫోటోగ్రఫీ వివరణ మానవ శాస్త్ర గ్రంథాలలో చేర్చాలని సూచిస్తున్నారు. రెండవది, ఫోటోగ్రాఫర్లు పరిశోధనలోని ఉనికి పరిశోధనలో పాల్గొనే వారి ప్రతిచర్యలను ప్రభావితం చేయొచ్చు. నువ్వు మాటికి ఫోటో తీస్తున్నావు అనుకో, వాళ్ళు మనకు ఏదైతే మనం ఏ విషయం అయితే మనం పరిశోధన చేయదలుచుకున్నామో వాళ్ళు నీకు ఆన్సర్ చెప్పదలుచుకున్న వాళ్ళు అంతగా నీకు ఆన్సర్ చెప్పకపోవచ్చు, వాళ్ళు వెనుక చేయొచ్చు. ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది మనిషి యొక్క ప్రైవసీని దెబ్బతీస్తుంది. అంటే నువ్వు ఎట్లా ఇప్పుడు మామూలుగా నేను ఇంత మాట్లాడుతున్నాను, ఏదైనా చేయబెట్టుకున్నాను, ఇంకేమైనా చేశాను, అది ఫోటోలు తీసాను అనుకోండి, అది ఎట్లా ఉంటుంది చెప్పండి. అంటే మనిషి యొక్క స్వేచ్ఛని కొంచెం అది ఇరుకిరుకుగా అంటే అది చేస్తుంది. అంటే ఒక మనిషిని కదలకుండా కొంచెం అది చేస్తుంది అన్నట్టు. కాబట్టి ఫోటోలు అనేది వ్యక్తి ప్రైవసీ. ఇప్పుడు మసీద్ ఉంది, లేకుంటే ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది, ఒక చర్చ్ ఉంది, దాన్ని ఎట్లా పడితే మనం అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఒక ప్రైవేట్ స్పేస్, అది మనం అక్కడ పోయి ఫోటో తీయడం కుదరదు. అంటే అంటే ఈ ఫోటోగ్రఫీ అనేది చాలా పరిమితులు ఉన్నాయనేది మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇది రెస్పాండెంట్స్ని యొక్క దాన్ని ప్రభావితం చేస్తుందని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. పరిశోధన పాత్ర నుంచి సమాచారం సంబంధ స్పష్టంగా వివరించాలి. మనం ఒక ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో తీసుకునే వ్యక్తి యొక్క పర్మిషన్ మనం కంపల్సరీ తీసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ ఆ వ్యక్తులు కానివ్వండి, ఆ ప్రాంతం కానివ్వండి, మనం వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకున్నప్పుడే మనకు అది వాళ్ళ సమ్మతి తీసుకున్నప్పుడే మనకు అది బాగుంటుంది అనేది ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. ఇది ఫోటోగ్రఫీ యొక్క సవాళ్ళు మరియు పరిమితులు. అంటే మార్కింగ్ చేయడము, మీరందరూ దృశ్యం అనే సినిమా చూసే ఉంటారు. మోహన్ లాల్ నటించాడు, దాని తెలుగులో వెంకటేష్, తర్వాత హిందీలో కూడా అజయ్ దేవగన్ లాంటి సినిమాలు తీశారు. దాంట్లో ఒక కుటుంబంలో ఉన్న ఒక చదువుకున్న పిల్లలు ఫోటోలు ఇట్లా చేసేసి వీడియోలో దాన్ని బెదిరియడము, మార్కింగ్ చేయడము, ఇవన్నీ అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల చాలా అంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఈరోజు బ్లాక్ మెయిల్స్ ఒక మనిషిని కానీ ఇంకేం చేయడం ఏంటంటే ఫోటోలు వీడియోలు ఈ రెండింటి ద్వారా మనుషుల్ని బ్లాక్ మెయిల్ చేయడం కూడా ఈరోజు జరుగుతుందనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే దీనికి చాలా పరిమితులు ఉన్నాయి. మనం ఎట్లా పడితే అట్లా నమ్మడం, ఫోటో కదా నమ్మడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈరోజు ఎడిటింగ్ వచ్చింది, ఏ ఫోటోని ఎట్లయినా చిన్నపిల్లలు ఈరోజు మా ఊర్లో చదువుకునే పిల్లలు కూడా స్కూల్కి పోయే పిల్లలు కూడా కంప్యూటర్లో ఎట్లా ఫోటోని మార్చవచ్చు, ఎట్లా ఎడిటింగ్ అనేది తెలుస్తుంది. నాకు ఒక డాక్టరేట్ అని నాకు కూడా రాకపోవచ్చు, కానీ పిల్లలకు దాన్ని ఫోటో ఎడిటింగ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఫోటో అనేది ఎట్లయినా మార్చవచ్చు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం. చివర్లో అంటే ఈ యొక్క మొత్తం యూనిట్లో మనం ఫోటోగ్రఫీ అంటే ఏంటి, ఫోటోగ్రఫీ అనేది మనకు పరిశోధనలు ఎట్లా మనకు ఎర్లీ ఆంథ్రోపాలజిస్టులు ఎట్లా ఉపయోగించారు, ఆధునికతలో ఈ యొక్క ఫోటోగ్రఫీ ఎట్లా వచ్చింది అనేది మనం ఈ యొక్క ప్రయత్నంలో ప్రయత్నించాము. కెమెరాను ఉపయోగిస్తున్నప్పుడు మనం దృశ్య ఖచ్చితంతో ఎలా చూడాలో తెలుసుకున్నాము. కాబట్టి మొదట పరిశోధన యొక్క దృగ్విషయాన్ని అంటే దాని యొక్క ప్రాథమిక దాన్ని అర్థం చేసుకోవడానికి ఫోటో అనేది మనకు ప్రారంభంలో పనికొస్తుంది. మనం అదే రకంగా సామాజికశాస్త్ర యొక్క కెమెరా అభివృద్ధి మరియు దాని యొక్క ఇది ఏ రకంగా ఫ్రెంచ్లో ఉపయోగపడ్డది, అది మొట్టమొదటిసారిగా లియోనార్డో డావిన్సీ టైంలో ఎట్లా అది ఒక రూపం తీసుకుంది, ఒక ఊహాత్మక రూపం తీసుకుంది. ఆ తర్వాత ఫ్రాన్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా దీన్ని అభివృద్ధి చేశారు, అది తర్వాత ఆధునిక జీవితంలోకి మరియు సామాజిక శాస్త్రము మరియు
కెమెరా అనేది ఎట్లా ఒకే రకంగా ఒకే టైంలో డెవలప్ అయిందని కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇది అదేవిధంగా ఫోటోగ్రఫీ యొక్క క్లిష్టమైన యుగం మరియు అది ఆధునికత యొక్క కార్య రూపకర్తగా ఎలా మారింది అంటే ఆధునికతకు అదొక ఉదాహరణ. ఫోటో అనేది ఆధునికత అనేది ఎట్లా ఉంటుందంటే ఫోటో అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోటోలో నీ యొక్క ముఖ కవలికలు, నీ ముక్కు, నోరు, కళ్ళు, నీ చెవులు, నీ యొక్క నీ జుట్టు మొత్తం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆధునికతకు ఒక ఉదాహరణ చెప్పాలంటే అది ఫోటో అని చెప్పుకోవచ్చు. అంటే ఒక ఆధునికతంగా మనం చెప్పుకోవచ్చు. ఇది పరిశోధనలో చాలా అందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఏ పరిశోధనకైనా కానీ, అది జువాలజీ కానివ్వండి, అది ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, లేకుంటే అంతరిక్షమే కానివ్వండి, సామాజిక శాస్త్రవేత్తలే కానివ్వండి, లేకుంటే ఆంథ్రోపాలజిస్టులే కానివ్వండి, హిస్టరీయే కానివ్వండి, మీరు ఏ సమాజమైనా భారతీయ సమాజమే కానీ, అమెరికన్ సమాజమే కానీ, ఆఫ్రికన్ సమాజమే కానివ్వండి, సౌదీ సమాజమే కానివ్వండి, ఏ సమాజమైనా కానీ అర్థం చేసుకోవాలి అంటే మనం కనుక ఆ ఫోటోలని నిశ్చితంగా అర్థమైతే ఆ సమాజం ఎట్లా అభివృద్ధి చెందింది. మీరు సౌదీ అరేబియా ఫోటోలు కొంచెం ఒక 40-50 సంవత్సరాల క్రితం, ఒక 50-60 సంవత్సరాల క్రితం పోతే అక్కడ మొత్తం పెద్దగా ఆయిల్ లేకముందు అసలు అదొక ఎడారి ఖర్జూర పండ్లు అమ్ముకునే ఒక ప్రాంతంగా ఉండేది. ఆ తర్వాత అక్కడ ఆయిల్ పడడం వల్ల అది ఒక గొప్ప ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఉదాహరణకు హైదరాబాద్లోని ఈ యొక్క ఒక హైటెక్ సిటీ ఐడియా చూస్తే అంతకుముందు చూస్తే అసలు ఒక గ్రామీణ ప్రాంతం, లింగంపల్లి అనే ఒక చిన్న గ్రామీణ ప్రాంతం, ఈరోజు పెద్ద అది ఒక హైటీస్ హబ్గా మారింది. అదేవిధంగా నోయిడా తీసుకున్నాం ఢిల్లీలో, అవన్నీ ఒక హర్యానాలో ఒక చిన్న చిన్న గ్రామాలు అవి. కానీ ఈరోజు అది అమెరికాలో ఉన్నటువంటి సిలికాన్ వ్యాలీ లాగా నోయిడా అనేది డెవలప్ అయింది. మనం పాత ఫోటోని కొత్త ఫోటోని చూస్తే అంటే ఈ యొక్క సమాజం ఎట్లా మారుతుంది అనేది మనకు అర్థమవుతుంది. మన గ్రామాన్ని, మన ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా మనం ఫోటోలు చూస్తే, మన చిన్నతనం ఫోటోలు ఎట్లా ఉంది, ఇప్పుడు మనం ఫోటో తీస్తే ఎట్లా ఉంది అనేది చూస్తే మన కుటుంబాలలో ఎట్లా మనం మార్పులు చెందుతున్నాయి, మన ఊరు ఎట్లా డెవలప్ అయింది, మన గ్రామం, మన సిటీ, మన దేశం, మన ప్రపంచం అనేది ఎట్లా సునిశ్చితంగా మారుతుంది అనేది మనకు ఫోటోగ్రఫీ అనేది చాలా ఖచ్చితంగా మనకు ఈ మారుతున్న ప్రపంచాన్ని చూపిస్తాయి. అందులో ఫోటోగ్రఫీ, సోషియాలజీ అనేవి చాలా ప్రముఖ పాత్రను వహించి ఖచ్చితత్వాన్ని మనకు చూపించి ఈరోజు పరిశోధనలో ఒక పాత్రను వహిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంట్లో ఉపయోగాలు ఉన్నాయి, అదేవిధంగా దీంట్లో కొంచెము ప్రాబ్లమ్స్ కూడా, దీంట్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఫోటోగ్రఫీని మనం ఒక పరిశోధన సాధనంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఉపయోగాలు ఏంటంటే అది మనం ఫీల్డ్ను పరిచయం చేస్తుంది, మనం మొదట్లో కడిగేయడానికి పనిచేస్తుంది, ఆ తర్వాత శబ్దం కానీ అని మనం ఫోటోలో చెప్పొచ్చు. కానీ అదేవిధంగా ప్రైవసీ దెబ్బతీయకుండా చూడాలి, ఎడిటింగ్ అది ఎడిటింగ్ ఫోటో మార్కింగ్ కాకుండా చూడాలి. ఈ రకంగా ఫోటో అనేది మన సోషియాలజీలో, ఆంథ్రోపాలజీలో ఒక రీసెర్చ్ టూల్గా, ఒక సోషియాలజీ, ఆంథ్రోపాలజీ కాదు, ప్రతి సమాజంలో ప్రతి విషయంలో ఫోటో అనేది, అది పత్రికా రంగమే కానివ్వండి, సైన్సెసే కానివ్వండి, సోషల్ సైన్సే కానివ్వండి, హ్యుమానిటీసే కానివ్వండి, ఫోటో అనేది ఒక ప్రముఖమైనటువంటి పరిశోధనగా మనకు అంశంగా ఇది పనికొస్తుందని చెప్పుకుంటూ ఈరోజు మనం ఈ పాఠాన్ని ముగిద్దాం. మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం.